ఆయన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఆయన మాత్రం తండ్రి పేరును కూడా ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీలో చాలా మంది నోటి దురుసు నేతల జాబితాలో ఆయన కూడా చేరిపోయారా అని సామాన్యులు సైతం చర్చించుకునే పరిస్థితి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపాయి. చాలా మంది అలా మాట్లాడడం తప్పు అని సదరు నేతకు చివాట్లు కూడా పెట్టారు. తాజాగా కోర్టు కూడా ఆయన మాటలను ఖండించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆయన ఎవరో అన్నది. కేవలం మందలింపులతో అలాంటి నేతల నోటి దురుసు ఆగుతుందా? రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు. వ్యక్తిగత జీవితాలపై హద్దులు దాటి కామెంట్లు చేస్తే అంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. జగన్ సీఎంగా ఉన్నంతకాలం ఎలాగో వైసీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడేవారు. ముఖ్యంగా ఆడవారిపై నోరు పారేసుకునేవారు. భువనేశ్వరి లాంటి వారిని ఎంతలా అవమానించారో చూశాం. అప్పుడు అడిగేవారు లేరు. మరి అధికారం పోయాక కూడా వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోతున్నా కూటమి హయాంలో కూడా అడిగేవారే కనిపించడం లేదన్న చర్చ సామాన్యుల్లో జరుగుతోంది. తాజాగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన దారుణమైన కామెంట్లు పెనుదుమారాన్ని రేపాయి. చాలామంది ఆయన మాటలను ఖండించారు. అంతేకాదు, రాజకీయాల్లో ఉండి ఇంత దారుణంగా మహిళలను అవమానించేలా ఎలా మాట్లాడతారంటూ చాలామంది చివాట్లు కూడా పెట్టారు. తాజాగా న్యాయస్థానాలు కూడా ప్రసన్నకుమార్ రెడ్డి వైఖరిని ఖండించాయి. నల్లపరెడ్లు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనే మంచి గుర్తింపు సాధించిన నేతలుగా మిగిలిపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వైభవాన్ని, వారి గౌరవాన్ని ప్రసన్నకుమార్ చేస్తున్న కామెంట్లతో తుడిచిపెట్టేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంతిరెడ్డిపై ఓడిన ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల సమయంలోనే ఆమెపై అవాకులు చెవాకులు పేలారు. ఓ మహిళ అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. రీసెంట్గా అత్యంత దారుణంగా చెప్పలేని విధంగా దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వైసీపీ నుంచి ఖండించకపోగా కొందరైతే సమర్థించారు కూడా. దీంతో వైసీపీలోని నాయకుల తీరుపై సామాన్యుల్లో సైతం చర్చ జరుగుతోంది. గతంలో వల్లభనేని వంశీ భువనేశ్వరిపై దారుణంగా కామెంట్లు చేసినప్పుడు కూడా జగన్ ఖండించలేదు. అలా మాట్లాడే ఎవరినీ సస్పెండ్ కూడా చేయలేదు. దీంతో జగన్ తీరుపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఆయన మహిళా ఎమ్మెల్యేపై చేసిన మాటలపై ఇలా మాట్లాడతారా అని హైకోర్టు ప్రశ్నించింది. మీరు ఓ మాజీ ఎమ్మెల్యేగా మహిళా ఎమ్మెల్యేపై ఇలా మాట్లాడడం గౌరవమా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు సహించలేం అంటూ తీవ్రంగా స్పందించింది. ఇకపై అలా మాట్లాడకూడదని, తనను తానే నియంత్రించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, మీ మాటలతో గందరగోళం రేగుతుంది అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇకపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా విభేదాలు సహజం. కానీ విమర్శలు వ్యక్తిగతంగా మారితే ఆ రాజకీయ సంస్కృతి విలువలను కోల్పోతుంది. రాజకీయ నాయకులు ప్రజలకు మార్గదర్శకులై ఉండాలి, కానీ కలహాలకు కారణమవ్వకూడదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలంటే సేవా దృక్పథం ఉండాలి. కానీ అధికారం పోగొట్టుకున్న వారి విమర్శలు భరించాలన్నా సిద్ధంగా లేరు. వేమిరెడ్డి ప్రశాంతి పేర్కొన్నట్లు ఎన్నికల ముందు నుంచే ఒక వ్యూహం ప్రకారం తనను లక్ష్యంగా చేసుకుని దారుణ వ్యాఖ్యలు చేసే ప్రయత్నం జరుగుతుందట. నల్లపరెడ్డి వ్యాఖ్యలపై చాలా మంది స్పందించారు. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రశాంతిరెడ్డి ఇద్దరూ వైసీపీలో ఉన్నంతకాలం కలిసిమెలిసి ఉన్నారు. అప్పట్లో ప్రసన్నకు ఎదురుండేది కాదు. ఎప్పుడైతే ప్రశాంతిరెడ్డి దంపతులు టీడీపీలో చేరారో దంపతులిద్దరికీ టిక్కెట్లు ప్రకటించారు చంద్రబాబు. ప్రశాంతిరెడ్డి ఏకంగా తనపైనే అభ్యర్థిగా ఖరారైనప్పటి నుంచి ప్రసన్న రగిలిపోతున్నారు. కూటమి బలంగా ఉండటం, ప్రశాంతిరెడ్డికి ధనబలం ఉండడంతో ఇప్పట్లో మళ్లీ తనకు అవకాశం రాదన్న అసంతృప్తితో ఏమో తెలియదుగాని ప్రశాంతిరెడ్డిపై దారుణమైన కామెంట్లు చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం మందలింపులు కాకుండా ఇలా మాట్లాడేవారిని కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో మహిళలపై ఇలా ఎవరైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా భయం ఉంటుందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రసన్న మాట తీరు ఏమాత్రం మారడం లేదు. తన వ్యాఖ్యలను తాను సమర్థించుకున్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని, కావాలంటే ఇప్పుడే అరెస్టు చేసుకోవచ్చునని సవాల్ కూడా విసిరారు. తనది నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్లడ్ అని, భయమనేది తమ బయోడేటాలో లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళపై దారుణమైన కామెంట్లు చేయడమే కాక దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ సవాళ్లు విసురుతున్న ప్రసన్న కుమార్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతిరెడ్డి వర్గీయులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. చూడాలి మరి న్యాయస్థానాలు ఇలాంటి వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది.